వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. మా 4 న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పట్టించుకోలేదని, గత కొన్ని రోజులుగా పట్టువిడవని విక్రమార్కునివలె విజయం కోసం పోరాడిన మా డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదని, స్పందించలేదని, కనీసం గమనించలేదని, అభ్యర్థులు కొంతమంది ప్రాణాలు వీడినా ప్రభుత్వ అధికారులలో కనికరం లేదని, అధికారం లేనప్పుడు మాట్లాడిన మాటల్లో, అధికారం వచ్చిన తర్వాత మాట్లాడిన మాటల్లో ఎంతో వ్యత్యాసాన్ని డిఎస్సి అభ్యర్థులు, సామాన్య ప్రజానికం గమనించారని, కాని అధికార ప్రభుత్వం అవటం వల్ల సమస్య చాప కింద నీరు వలె ఉందని డిఎస్సి అభ్యర్థులు చెబుతున్నారు. వీరి సమస్యలను విన్న కొంతమంది ప్రముఖులు, పెద్దలు, విద్యావేత్తలు డిఎస్సి అభ్యర్థులకు బాసటగా నిలిచారు. వారు ఎంత అభ్యర్థించినా సర్కారు ఆలోచనలో మార్పు లేదు. పరీక్షా సమయం దగ్గర అవటంతో అభ్యర్థులు ఆందోళన రెండింతలు అయింది. అందరూ చివరి ప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. రేపు అనగా శనివారం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్రంలోని మూలల నుండి పెద్ద ఎత్తున చివరి ప్రయత్నంగా రాబోతున్నారని మీడియా ప్రతినిధులకు ముందుగానే సమాచారాన్ని అందించారు. మొన్న మంగళగిరిలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని చూసి చాలామంది బాధ చెంది, ఇది మనందరి బాధ్యత అని తెలుసుకుని ఒక అడుగు ముందుకు వేయడానికి సమాయత్తమవుతున్నామని తెలియజేశారు. హక్కుల కోసం పోరాడటంలో తప్పులేదని, డిఎస్సి విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలంతా రేపు చూడబోతున్నారని తెలియజేశారు. ఉద్యోగాలు ఇచ్చేశాము అన్న నెపంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, దానిని రుజువు చేయడానికి మేము చివరి వరకు పోరాడుతామని డిఎస్సి అభ్యర్థులు బలంగా చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, అభ్యర్థులు కోరిన 4 అంశాలైన టెట్ నిర్వహణ, వయోపరిమితి పెంపు, ఒకే జిల్లా ఒకే పేపర్, సిలబస్కు తగ్గ సమయము, ఇవే న్యాయమైన కోర్కెలు అని, ఇంతవరకు ఈ న్యాయమైన కోర్కెలు సరైనవి కాదని చెప్పినవారు కాని, నిరూపించినవారు కాని ఈ రాష్ట్రంలోనే లేరు అని అభ్యర్థులు వాదిస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులంతా తమకు న్యాయం డిప్యూటీ సీఎం గారు చేస్తారని ఆశించారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అవి అన్నీ ఒక గూటిపక్షులే అని వారు అంటున్నారు. చివరిగా ఆఖరి ప్రయత్నంలో అందరూ ఐక్యంతో, కలిసికట్టుగా తమ వాదనను వినిపించడానికి సిద్ధమవుతున్నామన్నారు. వారం రోజుల్లో పరీక్షలు ఉండగా అదే విషయంలో ధర్నా కార్యక్రమానికి దిగటానికి సమాయత్తమవుతున్నామంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో గమనించవచ్చని. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల హక్కుల్ని ఎవరు హరించలేరని, అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ ప్రయత్నం మీకు నచ్చితే వారికి సపోర్టుగా లైక్ చేయండి. మరీ నచ్చితే షేర్ చేయండి. మరీ నచ్చితే కామెంట్ చేయండి. ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి. అందులో మనమందరమూ ఉండాలి. మీ భాషిని డిఎస్సి కోచింగ్. రేపు జరిగే కార్యక్రమం వివరాలు అన్ని వివరంగా తెలియజేస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.